తెలివైన తెనాలి. మలికపురం అనే ఊరిలో జమీందార్ రుద్రరాజు ఉన్నాడు. అతనికి ఆ ప్రాంతంలో చాలా గౌరవ మర్యాదలు ఉన్నాయి. ఈ రుద్రరాజుకి 2 కొడుకులు ఉన్నారు. పెద్దవాడు తరుణ్, చిన్నవాడు వరుణ్. ఈ 2 కొడుకులని చాలా క్రమశిక్షణతో మంచి విలువలు బోధిస్తూ పెంచాడు రుద్రరాజు. ఒకరోజు రుద్రరాజు దీర్ఘంగా ఆలోచిస్తూ కూర్చుని ఉంటే అతని భార్య వచ్చి ఇలా అడుగుతుంది. ఏంటండి అంత తీక్ష్ణంగా ఆలోచిస్తున్నారు? వ్యాపారాల్లో ఏదైనా సమస్య అని అనడంతో రాజు చాలా నిరుత్సాహంగా ఇలా బదులిస్తున్నాడు. లేదు దేవి, సమస్య వ్యాపార వ్యవహారాల్లో కాదు, సమస్య మన ఇంట్లోనే. మన ఇంట్లో సమస్య? ఏంటబ్బా అది అని ఆలోచిస్తుంటే రాజు ఇలా బదులిస్తున్నాడు. మనం మన పిల్లలిద్దరినీ ఎంతో చక్కటి క్రమశిక్షణతో మన జమీందారీ పద్ధతులు, అలవాట్లు, సాంప్రదాయాలకు ఏ భంగం కలగకుండా చూసుకునే విధంగా పెంచాం. నాకెందుకో మరి మన 2 పిల్లల్లో ఒకరు మన పద్ధతిలో కాక తప్పుడు దారిలో, తప్పుడు ఆలోచనలో ఉన్నారనిపిస్తుంది. అదేంటండి మన పిల్లల్ని అనుమానిస్తున్నారు? వాళ్ళని అనుమానించడం అంటే మన పెంపకాన్ని మనం అనుమానించుకున్నట్టే. తప్పదు దేవి, పరిస్థితులు అనుకూలించకపోతే మనల్ని మనమే అనుమానించుకునే స్థితి రావచ్చు. ఇంకా మన పెంపకాన్ని అనుమానించడంలో తప్పేముంటుంది అని భర్త అంత దృఢంగా చెప్పేసరికి భార్య కూడా ఆలోచనలో పడింది. అప్పుడు రుద్రరాజు ఇలా అంటున్నాడు. ఈ విషయంగానే నాకు చాలా రోజులుగా నిద్ర పట్టడం లేదు అని చెప్పడంతో భార్యకి ఒక చక్కటి ఆలోచన వచ్చి ఇలా అంటుంది. సరేనండి, మా బంధువుల్లో తెనాలి అనే అతను ఉన్నాడు. వరుసకి మా బాబాయ్ కొడుకు, నాకు తమ్ముడు వరుస అవుతాడు. వాడు చాలా తెలివితేటలు ఉన్నవాడు. మా కుటుంబాలలో ఏ చిన్న సమస్య తలెత్తినా అది వాడి వల్లే పరిష్కారం అవ్వక తప్పదు. కాబట్టి ఒకసారి వాడికి కబురు పెడతాను. వాడు వస్తే మీ అనుమానం తీరి మీరు కాస్త మనశ్శాంతిగా ఉండగలుగుతారు అని చెప్పడంతో రుద్రరాజు కూడా అందుకు అంగీకరించాడు. తన అక్కగారి సందేశం అందడంతో తెలివైన తెనాలి ఒక రిక్షాలో బయలుదేరి వచ్చాడు. రిక్షా అతను జమీందారీ దివాణం ముందు రిక్షా ఆపి దిగమన్నాడు. దిగిన తెనాలి తన వస్తువులు దివాణంలో పెట్టించుకున్నాడు. అప్పుడు ఆ రిక్షావాడి కళ్ళలో చాలా ఆనందం కనిపించింది. అప్పుడు రిక్షా అతను ఇలా అంటున్నాడు. ఈరోజు మీ వల్ల నాకు ఈ దివాణంలో అడుగుపెట్టే అదృష్టం పట్టిందయ్యా. శానా సంతోషం బాబు అని అనడంతో తెనాలి చిన్న నవ్వు నవ్వి తన జేబులో నుండి 100 రూపాయలు తీసి ఆ రిక్షా అతనికి ఇచ్చి ఉంచుకోమన్నాడు. ఈ విధంగా తన పనులతో అందరినీ సంతోషంగా ఉంచడం ఈ తెనాలి నైజం. ఇక తన బావ రుద్రరాజు పిలిపించిన పని ఏంటో చెప్పాడు. అప్పుడు తెనాలి ఇలా అంటున్నాడు. ఎందుకు బావగారు ఇంత చిన్న విషయానికి అంత బాధపడటం, బెంగ పెట్టుకోవడం? నేను చెప్పినట్టు చేయండి. మీ అనుమానం తీర్చేసి మీ కొడుకుల్లో ఎవడు ముత్యమో ఎవడు మట్టో తేల్చేస్తాను అని చెప్పాడు. 1-2 రోజులు ఆ ఇంట్లో ఉన్నాక కొడుకులిద్దరూ ఏదో పనులు చేసుకుంటూ హాల్లో ఉన్న సమయంలో బావ రుద్రరాజుతో తెనాలి ఇలా అంటున్నాడు. బావగారు, కొడుకులిద్దరూ ప్రయోజకులయ్యారు. పైగా భార్యా పిల్లలతో ఉన్నా కానీ ఇంకా మీరు గీసిన గీటు దాటడం లేదంటే ఇద్దరూ చాలా బాధ్యత ఉన్న వాళ్ళలా ఉన్నారు. మరి ఇంకా ఆస్తి పంపకాలు చేసి ఇచ్చేస్తే చక్కగా మీరు రెస్ట్ తీసుకోవచ్చు కదా అని అనడంతో రుద్రరాజు ఇలా బదులిస్తున్నాడు. నేను అదే అనుకుంటున్నాను బామర్ది. త్వరలోనే నా ఆస్తి పంపకాలు చేసేస్తా. పైగా నా ఆస్తిలో ఆనందాలు, విలాసాలే కాదు కదా, కొన్ని సేవా కార్యక్రమాలు, బాధ్యతలు కూడా ఉంటాయి. వాటిని కూడా పంచాలి వీళ్ళకి అన్నాడు. అలా అన్న వారం తర్వాత రుద్రరాజు కొడుకులిద్దరినీ పిలిచి ఇలా అంటున్నాడు. ఏరా, నాకు ప్రస్తుతానికి డబ్బు కొంచెం షార్టేజ్గా ఉంది. చెక్కులు అవి ఇవ్వాలంటే ఆడిటింగ్ ప్రాబ్లం ఉంది. అందుకే అప్పటి వరకు ఆ అనాథాశ్రమాలకి, వృద్ధాశ్రమాలకి నేను ప్రతి నెలా పంపే డబ్బుని కాస్త అడ్జస్ట్ చేయకూడదు? డబ్బు రాగానే ఇచ్చేస్తాను అన్నాడు. అప్పుడు వెంటనే చిన్నోడు వరుణ్ ఇలా అంటున్నాడు. అయ్యో, ఇలాంటిదేమైనా ఉంటే ముందే చెప్పాల్సింది నాన్న. ప్రతి నెల ఈ ఈఎంఐలని, కమిట్మెంట్స్ అవి ఉంటాయి కదా. ముందే తెలిస్తే ఏదో ఒకలా అడ్జస్ట్ చేసేవాడిని.
ఇప్పుడు టైం దాటిపోతే మాట వస్తుంది. కాబట్టి కొంత డబ్బైతే నేను సర్దగలను. మొత్తం అంటే కష్టం నాన్నా అన్నాడు. అప్పుడు పెద్దాడు తరుణ్ ఇలా అంటున్నాడు. అదేంట్రా తమ్ముడు అలా అంటావు? నాన్న డబ్బులు అడిగితే నీ ఖర్చులు చెబుతావు. సరేలే నాన్న, నేను నా ఖర్చులు వాయిదా వేసుకొని ఆ మిగతా డబ్బు ఇస్తాను. నీకు కుదిరినప్పుడు ఇద్దువుగాని. మహా అయితే ఏమవుతుంది, బ్యాంకుల్లో అపరాధ రుసుము వేస్తారు, కడదాం అన్నాడు. అప్పుడు తండ్రి సంతోషించి తరుణ్తో ఇలా అంటున్నాడు. సరే పెద్దోడా, తమ్ముడు ఇచ్చే డబ్బులు కూడా నువ్వే తీసుకెళ్ళి దగ్గరుండి ఆ ఆశ్రమాలకి ఏమేం కావాలో అన్నీ సమకూర్చిరా. ఒక్కోసారి నేనే ఈ పని చేసేవాడిని, ఇప్పుడు నువ్వు చెయ్యి. అంటే పెద్ద కొడుకు తన తండ్రి అప్పజెప్పిన బాధ్యతని చాలా ఆనందంగా పూర్తి చేశాడు. అలా 2 రోజుల పాటు తెనాలి సలహా మేరకు కొడుకులిద్దరికీ రకరకాల పరీక్షలు పెడుతున్నాడు. ప్రతి పనిని పెద్దవాడు బాధ్యతగా చేస్తున్నాడు. చిన్నవాడు ఏవేవో కారణాలు సాకులు చెప్పి తప్పించుకుంటున్నాడు. ఒకరోజు రుద్రరాజు తెనాలిని ఇలా అడుగుతున్నాడు. ఏమోయ్ బామ్మర్ది, నా అనుమానం నిజమేనంటావా? నా కొడుకుల్లో ఒకడు తప్పుడు దారిలో ఉన్నాడు, అవునా కాదా? అది తేలాలంటే ఇంకొక ఘట్టం ఉంది బావా, రేపు చెప్తాను ఏం చేయాలో అని అన్నాడు. ఆ మరుసటి రోజు రుద్రరాజు ఆస్తి పంపకాలు చేస్తూ చిన్నవాడు వరుణ్కి ఎక్కువ ఆస్తి భాగాన్ని రాశాడు. పైగా తను సేవా కార్యక్రమాలు చేసే ఆశ్రమాల బాధ్యతలు కూడా చిన్నవాడికి అప్పగించాడు. అప్పుడు పెద్దవాడు తరుణ్ తండ్రితో ఇలా అంటున్నాడు. ఏంటి నాన్న ఇది, మొత్తం ఆస్తిని తమ్ముడి పేరన రాసేశారు. వాడు ఎప్పుడైనా మీ మాట విన్నాడా? మీరు చెప్పినవి చేశాడా? మొన్న కూడా మీ ఆశ్రమం బాధ్యతలకి డబ్బు కావాలంటే వాడు ఖర్చులు ఉన్నాయన్నాడు. నేను ఖర్చులు ఆపుకుని ఇచ్చాను, అయినా వాడికే మొత్తం ఇచ్చారు. చూడు పెద్ద మేనలుడా, మీ నాన్నకి ఏ డబ్బు ఇబ్బంది లేదు. తన 2 కొడుకుల్లో దారి తప్పిన కొడుకు ఎవరో తెలుసుకోవాలని ఆడిన నాటకం ఇది. ఆ దారి తప్పినోడివి నువ్వే. అలా ఎలా చెప్తున్నావు మావయ్య? చెబుతాను. ఎందుకంటే మీ నాన్న పెంపకంలో పెరిగితే ఇచ్చిన మాటకి బాధ్యతలకి ఎంత విలువ ఉంటుందో నాకు తెలుసు. అలాంటిది నువ్వు నీ అవసరాలని బాధ్యతలని ఆపుకుని అవసరమైతే అపరాధ రుసుము కట్టి డబ్బులిస్తానన్నావంటే నీకు మాట తప్పడం అలవాటు ఉందనే కదా. పైగా నువ్వు ప్రతిసారి చేసే ఖర్చుని మించి నువ్వు ఆ ఆశ్రమంలో వాళ్ళకి మొన్న ఖర్చు చేశావు అంటే ఏంటర్థం? ఇలా నాన్నకన్నా ఎక్కువ చేస్తే నాన్న నన్నే ఎక్కువ నమ్ముతాడు, నాకే ఎక్కువ రాస్తాడనే కదా. చీచీ, నేనలా ఆలోచించలేదు. ఏంటి నాన్న మీరేం మాట్లాడరు? బయట వ్యక్తి అంత ఎక్కువ మాట్లాడుతుంటే? అతను నా మనిషి, అతనికి మాట్లాడే అధికారం నేనే ఇచ్చాను. నా సేవా కార్యక్రమాలు నా కళ, వాటిని బాధ్యతలు మోసేవాడికి ఇస్తేనే బాగుంటుంది. కానీ అవసరాలను బట్టి బాధ్యతలు తప్పించుకునే వాడికి కాదు. అందుకే నా ఆస్తిలో 35% నీకు, మరో 35 వాడికి. ఇక చివరి 35%లో నా సేవా కార్యక్రమాలు దాన ధర్మాలు చేయడం కోసం. అందుకే అవి కూడా వాడికే అప్పచెప్పాను అని చెప్పాడు. అప్పుడు పెద్దవాడు తన తప్పును తెలుసుకుని తండ్రిని క్షమాపణ కోరాడు. ఆ విధంగా తెనాలి తన తెలివితో తప్పులని కనిపెట్టి తన చుట్టూ ఆనందాలనే నింపుతాడు. కథ చూసి వెళ్ళిపోవడం కాదు, నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి కథల అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టడం మర్చిపోకండి.